కార్యక్రమంలో పట్వాల విక్రమ్ రెడ్డి మేడ్చల్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లాగే కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. PR9 వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చింది. ఇప్పుడు ప్రతి అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ 420 హామీలు ఇచ్చారు. 420 అని చెప్పేసి ప్రజల్లోకి మీరు బాగా తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు ఏంది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏమేమి హామీలు ఇచ్చాడు, దాంట్లో ఏం అమలు చేశారు, మీరు ఏమి అమలు చేయలేదనేది మీ ఆలోచన. చాలా వరకు అమలు చేయలేదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, ఏవి అమలు చేయలేదు, ఇంకా ఏవి అమలు కావాల్సిన ఉంది? ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలనైనా ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే, మీడియా ద్వారా మేము వెళ్తాం, లేకపోతే మేము ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు చెప్తాం, వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 సభ హామీలు ఉంటాం. దీంట్లో ఫ్రీ బస్సు మహిళలకు అనేటువంటిది తప్ప, దాని కారణంగా ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆర్టీసీ ఏ రకమైనటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు ఇది నేను దాంట్లోతులకు పోదలుచుకోలేదు. నేను అది ఒక్కటి తప్ప మిగతా ఏం గ్యారంటీలు ఫుల్ఫిల్ చేసిరో ఒక్కసారి చెప్పమనండి. రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం లోపల ఏదైతే ఇది ఉందో, రైతు బంధు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను. ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వరకు రైతు బంధు ఇచ్చిండ్రా లేదా చెప్పమనండి. ప్రభుత్వం అందరు సాక్షులే కదా, రైతులందరూ కూడా, పేద రైతులందరూ కూడా ఈరోజు ఎంతమందికి ఇచ్చిండ్రు రైతులకు అనేటువంటి విషయాన్ని ఒకసారి చెప్పాలి. నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, యూత్ కాన్క్లేవ్ పెట్టేసి స్వయం అక్కడ ప్రియాంక గాంధీ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. వ్యవసాయదారులకు సంబంధించి పెట్టి దాంట్లో రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు ఎంతమందికి రుణమాఫీ అయిందో వ్యక్తి దాంతో లెక్కలతో సహా అయితే అన్ని బ్యాంకుల లోపల ఉన్నాయి కదా. ఈరోజు నేను చెప్పేటువంటి ఓపెన్ ఇది కదా, మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీని ఇంప్లిమెంట్ చేసిరో మీరు చెప్పండి. ఇప్పుడు 420 హామీల సంగతి 420 అనగానే చాలామంది మన దగ్గర 420 అనేటువంటిది ఒకటి తెలంగాణలో ఇది ఉంటుంది. అందరు కూడా ఇప్పుడు అదొక జోక్గా 420 అనేటువంటిది మాట్లాడుతున్నారు. కాబట్టి దాన్ని అదే ఉద్దేశంతో మీరు కూడా 420 అనేటువంటిది అయితే జనరల్గా నానుడే అది నేను కాదనట్లేదు. మళ్ళీ ఆ రకంగా చర్చ 420 అనే చౌరస్తా మీద జోక్ చేసుకుంటూ అందరు కూడా ఆ 420 హామీలు అనేటువంటి దాంట్లో చాలా మంది మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏది నిర్దిష్టంగా ఈ పలానాది 100% సాచ్యురేషన్ వరకు మేము తీసుకెళ్ళినాం, ఈ దాన్ని ఇది ఇంప్లిమెంట్ చేసినాం అనేటువంటిది ఏది లేదు. ఇప్పుడు స్కూల్స్ విషయంలో గత ప్రభుత్వంలో మీరు ఇంతకుముందు స్కూల్స్ అడిగినప్పుడే చేసాం. KG to PG అని చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు KG to PG చేస్తామని చెప్పి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా KG to PG అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి సంబంధించిన లెక్చరర్స్ కావచ్చు, దానికి సంబంధించిన టీచర్స్ని కావచ్చు, దానికి సంబంధించిన స్టాఫ్ను కానీ ఏ స్కూల్లో ఒక స్కూల్ నిర్మాణం చేసేది చెప్పారు. ఎంతమంది ఉండాలా? KG to PG అంటే పీజీకి టీచ్ చేసేటువంటి వాళ్ళు ఎవరు కావాలా, డిగ్రీకి టీచర్ చేసేటోళ్ళు ఎవరు కావాలా, స్కూల్ టీచ్ చేసేటోళ్ళు ఎవరు కావాలా, ల్యాబ్స్ ఏం కావాలా, ఇటువంటి అన్నీ కూడా ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలతో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఏదైతుందో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఆ ప్రభుత్వాన్ని ఇదేసి ఈ ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కూల్స్ అనేటువంటి కాన్సెప్ట్ను ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి. కాన్సెప్ట్ చాలా మంచిది కావచ్చు, అందరినీ కలిపి కూర్చొని కుల మత ప్రాంతాల కాదా అనేటువంటి విభేదాలు లేకుండా నువ్వు స్కూల్లో నడపడం అని. కానీ 2.5 సంవత్సరాలు పూర్తయింది, ఈరోజు వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. గతంలో కట్టినటువంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి అనేక రకాలుగా గత ప్రభుత్వం చేసిపోయింది. ఆ KG to PG అడ్డుపోయింది, ఆ డబ్బులన్నీ అవుట్. మళ్ళీ కొత్త ప్రాతిపదికని ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం చేసినాక రేపు 2.5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా లేదో తెలియదు. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు మళ్ళీ ఆ వచ్చిన ఆయనకి యంగ్ ఇండియా ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకో ఆయన ఈ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఒక ప్రాజెక్టు మీద పెట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇన్కంప్లీట్ ఉంటా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి కంటిన్యూ చేసేటువంటి విధంగా మన యొక్క వ్యవహార శైలి ఉండాలి తప్ప
దాన్ని వదిలేసి ఇంకొకటి ఇది చేసి అనేటువంటిది అల్టిమేట్గా తెలంగాణ ప్రాంత ప్రజలు ట్యాక్స్ కట్టేటువంటి డబ్బే. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రక్రియ ఇది కాదు, ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాంటి ఇండ్లు చాలా కట్టి ఓ బిల్డింగ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేపి ఉన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని పక్కన పెట్టి వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్న ఏవైతే బిల్డింగ్లు కట్టినాయో సగం సగం అయిపోయి ఉన్నాయి. అంటే వాటికి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఆ పథకాన్ని పక్కన పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తీసుకొచ్చేసి అవి అక్కడే పడావు పడేసి మళ్ళీ వీళ్ళు ఇక్కడ మొదలు పెట్టారు. వీళ్ళు పెండింగ్ పెట్టిన వర్క్ ఏదైతుందో అది అట్లాగే పెండింగ్ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇందిరా మిల్ అని చెప్పేసి మళ్ళీ కొత్త పథకం. అంటే ఇదంతా ప్రజల డబ్బు, ప్రజలు కడుతున్న ట్యాక్సులు, ప్రజల సొమ్ముని ఒక్కో ప్రభుత్వం మారినప్పుడల్లా వేల కోట్ల అట్లా నష్టం చేస్తే ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది? ఏ ప్రభుత్వం అయినా సరే ముందు ప్రభుత్వం ఏదైతే పని మొదలు పెట్టిపోయిందో పనిని మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయట్లేదు? దీన్ని డెఫినెట్గా ప్రభుత్వాలు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నటువంటిది ఎక్కడో కాదు, జవహర్ నగర్ దగ్గరనే ఇక్కడ మన పక్క స్టూడియో దగ్గరనే ఎన్ని ఇండ్లు కట్టిండ్రో కూలిపోతాం. మేమైతే ఎజిటేషన్ చేసి ఇప్పటికీ 4-5 సార్లు దాని మీద ధర్నాలు చేసి కూర్చొని కలెక్టర్లకు రిప్రజెంట్ చేసి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి దాన్ని తంగైపోయినా మేము ఆ యొక్క ఈ రోజు వరకు కూడా కూలిపోయే పరిస్థితికి మళ్ళీ ఆ ఇండ్లు వచ్చేసినాయి. కొత్త ఇండ్లను కట్టే డబల్ బెడ్రూమ్, ఆ డబల్ బెడ్రూమ్లను కూడా అలాట్మెంట్ చేయలేదు. ఈరోజు మళ్ళీ ఇందిరామ్మ ఇండ్లను ఏదైతే ప్రభుత్వం చేసినా పేద ప్రజలకు సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టిన డబ్బులతో చేసేటువంటి దీన్ని అది దుర్వినియోగము, అది ఇది కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ పేద ప్రజల డబ్బు కస్టోడియన్గా ఉండేటువంటిది ముఖ్యమంత్రి. ఆయన ఖచ్చితంగా దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం. దానికి టెక్నికల్ రీజన్స్ ఏమైనా ఉంటే ఆ టెక్నికల్ రీజన్స్ను ఎట్లా రూపమాపాలా, వాటిని ఏ రకంగా కౌంటర్ చేయాలనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఏదైనా నేను మీకు ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు మన అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకు సంబంధించి బ్యాగ్స్ కొట్టించారు. దాని మీద ముఖ్యమంత్రి గారి బొమ్మ వేసి న్యాచురల్గా ముఖ్యమంత్రి కాబట్టి ప్రింట్ చేయించారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అఖిలేష్ యాదవ్ బొమ్మ ముఖ్యమంత్రి ఉన్నటువంటి బ్యాగ్స్ అన్నింటినీ కూడా స్కూళ్ళల్లో డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఆయన బొమ్మ ఉన్నది ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పేసి ఈ బ్యాగ్లన్నింటినీ ఇది చేయలే కదా, వృధా అవుతుంది కదా డబ్బు. కాబట్టి అదొక గొప్ప ఎగ్జాంపుల్. ఆ రకంగా గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే పెండింగ్ ఉంటే దాన్ని కంటిన్యూ చేయడం అనేటువంటిది అల్టిమేట్గా ప్రభుత్వానికి నిర్వహించేటువంటి వ్యక్తులు మారచ్చు, కానీ వ్యవస్థలు మాత్రం అవే వ్యవస్థలు. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఆ రకంగా చేయాల్సినటువంటి ఒకవేళ సిస్టమ్ ఏదైనా మార్పు జరగాల్సి ఉంటే కూడా డెఫినెట్గా జరగాలి. ఇది నా వ్యక్తిగతమైన ఒపీనియన్. సరే, మనం పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. రైతు బంధు పూర్తి ఇవ్వలేదు అన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి గురించి ఆయన ముఖ్యమంత్రి గారు గెలవక ముందుకు కాంగ్రెస్ పార్టీలో చేశాడు. ఇప్పుడు ఏదైతే 1,00,000 రూపాయలు ఇస్తున్నారో దాని మీద తులం బంగారం కల్పిస్తున్నారు. మరి ఇప్పుడు దానిపైన ప్రభుత్వాన్ని ఏమని క్వశ్చన్ చేస్తున్నారు? ప్రభుత్వం రావడం కోసం ఏది చెప్పినా నడుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను ఈ రాష్ట్ర బడ్జెట్ను అంచనా వేయకుండా ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి డెఫినెట్గా ఆ ఇచ్చినటువంటి హామీలే రేపు వాళ్ళకి గుదిబండగా మారిపోతాయి. ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో సమయానికి జీతాలు ఇస్తే సరిపోతుంది అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఉంది. ఏం సంక్షేమ పథకాలు ఇచ్చినా అప్పు తీసుకొచ్చే స్వయాన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కదా. కళ్యాణ లక్ష్మి విషయంలో వారికి సంబంధించినటువంటి నాయకుడిని ఒక మీటింగ్లో కళ్యాణ్ ఏడిస్తారు, కళ్యాణ్ సార్ ఏడుకెళ్ళి ఇస్తారు, బంగారం ఏడుకెళ్ళి ఇస్తారు, 1,50,000 అయింది ఏడుకెళ్ళి ఇస్తారు. మీరు హామీ ఇచ్చేట్టున్నాడు, ఇవన్నీ ఆలోచన చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం. కాబట్టి హామీలు అనేటువంటిది ఏదంటే అది అధికారం కోసం ఇవ్వచ్చు, కానీ దాని మీద నిలబడి ఉండడం అనేటువంటిది ఏదైతుందో కనీసం మేజర్ హామీలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, పేద ప్రజలకు నిజంగా కూడా ఉపయోగపడేటువంటి స్కీమ్, ఎవరికైనా పెళ్లి కంటే ముందు కనుక ఇస్తే వాళ్ళకి నిజంగా ఆసరాగా ఉండేటువంటివి. దీంతోపాటు ఈ మధ్య కాలంలో వింటున్న ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిది కావచ్చు, అందరికి ఉపయోగపడేటువంటి స్కీమ్.
రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ ఏవైతున్నాయో వీటిని మిగతా పథకాలు ఆపినా వీటిని మాత్రం ఆపకూడనటువంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా. అయితే దురదృష్టవశాత్తు రాష్ట్ర ఖజానా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఒక క్రమబద్ధీకరించేటువంటి పరిస్థితులు లేకుండా ఈ రోజు కూడా ఇంకా సెట్ చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అంటే నా ఒపీనియన్ కూడా అన్ని ఉచితాలు ఇచ్చుకుంటా పోతే, ప్రతిదీ ఉచితం 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 అనుకుంటా పోతే రాష్ట్రాల పరిస్థితి ఏంది, మన పక్కన శ్రీలంక పరిస్థితి ఏందో చూసినాం, మనం ఏం జరిగిందో చూసినాం. అలాంటి పరిస్థితులు ఉచితాలు పోకుండా ప్రజలందరూ పనిచేసుకొని బతికే విధంగా పని కల్పనలో ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవి? వాస్తవంగా సంక్షేమ పథకాలు అనేటువంటివి నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అంది ఆ సంక్షేమ పథకాల ద్వారా తన జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి దృక్పథంతో ఉంటే సరిపోతుంది. అయితే కేవలము ఆ ఏవైతే ఉచిత పథకాలు ఉన్నాయో ఎలిజిబిలిటీ లేనటువంటి వ్యక్తులు కూడా వాటిని క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము ఎక్కడో ఒక దగ్గర అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ నడపాల. నువ్వు ఈరోజు ఒక ఇల్లును నడపాలంటే గతంలో పెద్దలు మనం చాలా మందిని చూసిన వాళ్ళు ఏ ఎంబీఏలో లేదు ఆక్స్ఫర్డ్లో ఎంబీఏలు చేసి వాళ్ళు ఇంటిని నడపలే. పెద్ద పెద్ద కుటుంబాలను ఒక తల్లి నడిపేది. తన మేనేజ్మెంట్ వచ్చినటువంటి వ్యవసాయం మీద వచ్చేటువంటి ఒక పంట, సంవత్సరానికి వచ్చే పంటను దాని మీద వచ్చే ఆదాయాన్ని సంవత్సర కాలం పాటు మొత్తం పెళ్ళిళ్ళైనా లేకపోతే ఇంకో ఫంక్షన్లైనా లేకపోతే ఇంకొకటైనా వాటన్నిటిని ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలనేటువంటిది తను ప్లాన్డ్గా నడిపించేటువంటిది. నీకు ఒక ఇంటిని ఆ రకంగా ప్లాన్ చేసినప్పుడు ఒక రాష్ట్రంలో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత పెద్ద బ్యూరోక్రసీ ఉన్నటువంటి సిస్టంలో మనం ఎంత ఇన్కమ్ వస్తుందో ఎంత దీన్ని ఇది చేయాలా అనేటువంటిది కొంత కటువుగా ఉండొచ్చు, కానీ ప్రజలను మెప్పించగలగాలి. ప్రజలను ఇది వాస్తవమైన పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రి గారు ఒకరోజు చెప్పింది మొత్తం ఈ రకమైనటువంటి పరిస్థితిని చేసిండ్రు. నువ్వు దిగజార్చినటువంటి పరిస్థితిని ఏ ఏ రంగంలో గత ప్రభుత్వం చేసిందో ఒకసారి నువ్వు చెప్పు ప్రజలకు. ఈ ప్రాంతంలో తెలంగాణలోనే కాదు ఈ దేశంలో ప్రభుత్వాలను అర్థం చేసుకున్నటువంటి ప్రజలను అర్థం చేసుకొని ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప ప్రభుత్వాలను అర్థం చేసుకొని ప్రజలు లేనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి డెఫినెట్గా కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. ఆనాడు అవసరం లేనటువంటి దాంట్లో విచలవిడి ఖర్చులో మా రాష్ట్రానికి బడ్జెట్ బాగుంది అని చెప్పేసి చేసినటువంటి ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ లేని కారణంగా ఈ రాష్ట్రం ఆరోగ్యంగా నిజంగా మన రాష్ట్రాన్ని సక్రమంగా ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరించి కనుక నడిపితే ఈ రాష్ట్రం డెఫినెట్గా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం. కాబట్టి ఆ విషయంలో ఎప్పుడు కూడా మీరు అన్నట్టు సంక్షేమ పథకాలను అభివృద్ధిని ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్గా నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నడిపితే తప్ప దీన్ని మేనేజ్ చేసి అప్పును తీసుకొచ్చి ఈరోజు 10 లక్షల అప్పును తీసుకొచ్చి ఇల్లు నడిపించడం కోసం నాకు కారు అవసరం లేదు కానీ నేను బయట 20 లక్షల అప్పు తెచ్చుకొచ్చి నేను కారు కొనుక్కున్నా, దానివల్ల నీ అభివృద్ధి కారు కొన్నావు అనేటువంటి అభివృద్ధి అప్పు చేసినావు అనేటువంటి విధానం ఆలోచన చేయాల్సినటువంటి దాన్ని తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి విచ్చలవిడితనానికి పోవడం అనేటువంటిది ఏదైతుందో అది సరైనటువంటి పద్ధతి కాదు. మన ఆర్థిక వ్యవస్థ మనకు ఎంత స్తోమత ఉంది, ఏ రకంగా మనం రాష్ట్రాన్ని చేయాలా, దానికి సంబంధించినటువంటి ఏ హామీలను ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులతో కలిపి భవిష్యత్తు లోపల మనం ఇచ్చేటువంటి హామీలు ఉండాలనేటువంటిది నా విషయం. నిజంగా ఈ సమాచారం చాలా అందరికి ఉపయోగపడేది. ఎందుకు అంటే ప్రజలకైనా, ఒక కుటుంబం నడిపే వాళ్ళకైనా, ఒక రాష్ట్రం పరిపాలించే నాయకుడికైనా సరే ఉచిత హామీలు మనం ఎంతవరకు ఇవ్వగలమో తెలుసుకొని సంక్షేమ పథకాలని రాష్ట్ర అభివృద్ధిని రెండుటినే మేనేజ్ చేస్తూ నడిపించే విధంగా మనకు ఏది నోటికొస్తే ఏదో మనం గెలవడానికి మనం నోటికొచ్చిన హామీ అలా ఇచ్చుకుంటా పోయి తర్వాత అప్పుల పాలై రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేయకుండా మనకి ఎంతవరకైతే అమలై అంతవరకే ఇచ్చి సంక్షేమాన్ని మరియు సంక్షేమ పథకాలని అభివృద్ధిని రెండింటిని కలిపి నడిచే విధంగా చూసుకొని హామీలు ఇవ్వాలన్న విక్రమరెడ్డి గారు నిజంగా మంచి సలహా ఇది ప్రభుత్వానికి. కాబట్టి ముందు వచ్చే కాలంలోనైనా సరే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మనం చేయలేని హామీలను ప్రజలకు ఇవ్వకుండా
మొత్తం ఉచితాలకు జనాలని అలవాటు చేయకుండా ఉండాలనేది మేము కోరుతున్నాం ఈ సందర్భంగా.